ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ జగన్ ఏకాంత చర్చలు జరిపినప్పుడల్లా అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో ఏపీకి 500 టీఎంసీ ఇవ్వాలని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తరలించిందని మండిపడ్డారు. ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ అడ్డు చెప్పలేదని విమర్శించారు. మన నీళ్లు ఏపీకి వస్తుంటే కేసీఆర్ నిశ్శబ్దంగా ఉన్నారన్నారు. కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుని కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. మేడిగడ్డ పూర్తిగా కూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అన్నారం తుంగిన ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి ఉపయోగించే అంశంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చే నీళ్ళని ఆంధ్రాకి తరలి తీసుకుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని 203 టీఎంసీ 8 టీఎంసీ పర్ డే లిఫ్ట్ పథకం అవన్నీ చేసుకుంటే కేసీఆర్ గారు ఆయన ముందు కలిసిండు, తర్వాత కలిసిండు. ఏ ఒప్పందం జరిగిందో కానీ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే 8 టీఎంసీ ఎంత అంటే మీకు ఒక లెక్క, మనం కోదాడలో ఉన్నాం. లెఫ్ట్ కెనాల్ ఇక్కడి నుంచి మారుతుంది. లెఫ్ట్ కెనాల్ పూర్తి సామర్థ్యంతో మారినప్పుడు 11,000 టీఎంసీ 11,000 క్యూసెక్లు అంటే ఒక టీఎంసీ. అంటే మనం చూస్తున్న లెఫ్ట్ కెనాల్కి 8 రెట్లు ఆంధ్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా కృష్ణా నదీ జలాలు తరలిస్తుంటే నోరు మెదమనిషి ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈ లెఫ్ట్ కెనాల్కి 8 రెట్లు అంటే మొత్తం కృష్ణా నదినే మళ్ళించి తీసుకుపోయేట్ అయిపోయింది. మరి ఇక్కడ 8 టీఎంసీ మనకు ఉచితంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చే నీళ్ళు తీసుకుపోతుంది. నోరు పెద్ద మనిషి ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అక్కడేమో 8 టీఎంసీ తీసుకుపోతుంటే నోరు తెలుగులేదు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ప్రతిపాదించింది 8 టీఎంసీ అక్కడ తీసుకుపోతారు. 2 టీఎంసీల కోసం 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు క్యాపిటల్ కాస్ట్, సంవత్సరానికి 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్. 8 టీఎంసీలు ఉచితంగా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు వదులుకొని 2 టీఎంసీ లిఫ్ట్ ద్వారా 1,00,000 crores క్యాపిటల్ కాస్ట్, 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్ తిరగబడ్డాడు. ఈరోజు ఏం పరిస్థితి ఇరిగేషన్ మంత్రిగా మనం చేస్తున్నా. అసలు ఇంత దౌర్భాగ్య పరిస్థితి, ఇంత దరిద్రపు ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి, స్వతంత్ర భారతదేశంలో మరొకటి లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా 1,00,000 కోట్లతో ప్రాజెక్ట్ కడితే ఆ బ్యారేజ్లు కూలిపోతున్నాయి. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఆ బ్యారేజ్ కూలిపోయింది. అది పాక్షికంగా కూలిపోయింది, మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి రిపోర్ట్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూలిపోయింది మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉంది, సుందిర్ల బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని చెప్పి ఎంక్వైరీ రిపోర్ట్ చెప్పింది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అక్టోబర్ 21వ తారీఖున బ్యారేజ్ కూలిపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడిందా తెలంగాణ ప్రజలు